రాష్ట్రాల్లో రక్షాబంధన్ సందడి కనిపిస్తోంది. ఓరుగల్లులో బస్టాండ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సోదరులకు రాఖీలు కట్టేందుకు ఆడపడుచులు తమ ఊర్లకు క్యూ కట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 ఆర్టీసీ బస్సు డిపోలలో ఈ పండుగ 4 రోజుల్లో ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు అధికారులు. ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ ఏ బస్టాండ్ చూసినా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. పురస్కరించుకొని మహిళలు అయితే పెద్ద ఎత్తున తమ యొక్క తోడ్బుట్టులకు రాఖీలు కట్టడానికైతే తమ సొంత ఊర్లలోకి అయితే ప్రయాణం అవుతున్నారు. దీనికోసం ఆర్టీసీ వారు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయడంతో మహిళలు పెద్ద ఎత్తున బస్సులను ఆశ్రయించి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అయితే ఆర్టీసీ మొదటి నుంచి కూడా శ్రేయస్కరమైన ప్రయాణం మా ద్వారానే జరుగుతుందని ప్రచారం చేయడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ఏర్పాటు చేయడంతో అయితే మహిళలు రక్షాబంధన పర్వదినాని కోసం అయితే తోబుట్టువులకు రాఖీ కట్టడానికి పెద్ద ఎత్తున బస్టాండ్లో బారులు తీరిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా హన్మకొండ బస్టాండ్ నుంచి అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 9 డిపోలు, అదేవిధంగా ఉప్పల్ తదితర ప్రాంతాలకు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి రాకపోకలకు సంబంధించినటువంటి ప్రయాణాలకు సంబంధించి అయితే మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. వారు ఈ యొక్క రాఖీ పర్వదినం కోసం ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? ఈరోజు రాఖీ కట్టడానికి వెళ్తున్నాం. సూర్యాపేట తిరుమలగిరి వెయిట్ చేసి గంట అవుతుంది. బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. దొరకట్లేదు. ఏమో ఫుల్ జనాలు ఉన్నారు కదా, అందుకని దొరకలేరు. అందుకని ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది అండి. రసి బాగుంది కదా, అందుకని వెళ్ళాలి కదా, రక్తబంధం ఉంటే వెళ్ళాలి కదా. ఓకే, అదే మనం చూస్తున్నాము. రాఖీ కట్టడానికి వెళ్ళాలి, తోబుట్టుకు రాఖీ ఎలా అయినా కట్టాలి కాబట్టి మేము పర్వదినాన్ని పురస్కరించుకొని వెళ్తున్నామని చెప్పేసి మహిళలు చెప్తున్నారు. అయితే వచ్చిన ప్రతి బస్సు కూడా ఫుల్ కావడంతో అయితే మహిళలు తమ యొక్క తోబుట్టువులకు రాఖీలు కట్టడం కోసం అయితే వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రతి బస్సు ఏడ చూసినా కూడా ఫుల్గా నిండిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సీట్ల కోసము ఎగబడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీనికోసం ఇక్కడైతే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చూశారు. ఇక్కడ వరంగల్ ఆర్ఎం గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క రాఖీ పర్వదినము వరుస సెలవుల దృష్ట్యా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని సర్వీసులు వేశారో వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, ఈ యొక్క రాఖీ పర్వదినం సందర్భంగా వరుస సెలవులు కూడా వచ్చాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని సర్వీసులు పెంచారు సార్? ఐ న్యూస్ ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. మనకు తెలుసు రక్షాబంధన్ అంటే పెద్ద పండుగ తెలంగాణలో అన్నదమ్ముల అనుబంధానికి చిహ్నంగా ఉంటుంది. వాళ్ళకు ప్రయాణికులు ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు సరిపోయే విధంగా మేము బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ 5 రోజుల్లోనే దాదాపు 550 బస్సుల వరకు మేము అదనంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా సిటీ నుండి కూడా సిటీ డిపో వాళ్ళు కూడా చాలా బస్సులు మాకు పంపడం జరుగుతూ ఉంది ట్రాఫిక్ అనుగుణంగా. కాబట్టి ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయాలని తప్పకుండా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయండి. ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఉన్న 9 డిపోల పరిధిలో కూడా అన్ని బస్ స్టాండ్లలో మా యొక్క ఆఫీసర్స్, తర్వాత సూపర్వైజర్స్ అందరూ కూడా ప్రయాణికులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రయాణికులను సహకరిస్తూ మేము ఇచ్చేటువంటి ప్రయాణ సౌకర్యాన్ని తప్పకుండా వాడుకోవాలి. మా బస్సులు కూడా అదనంగా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి డిపో పరిధిలో కూడా దాదాపు 50 నుంచి 60 ట్రిప్పులు మేము అదనంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గ్రామాల నుండి పట్టణాలకు, పట్టణాల గ్రామాలకు, పట్టణాలు నగరాల నుండి హైదరాబాద్ మహానగరాన్ని కూడా మేము అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాము. అదేవిధంగా సురక్షితమైన ప్రయాణం చేయాలంటే మా ఆర్టీసీ ప్రయాణం చేయండి అని చెప్పేసి ఆర్టీసీ వారు చెప్తున్నారు. రక్షాబంధన్ సందర్భంగా తోబుట్టువులకు రాఖీలు కట్టడానికి ప్రయాణాల కోసం మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. చెప్పండి అమ్మా, ఈరోజు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ వెళ్తున్నాం. రాఖీ స్పెషల్ కాబట్టి మా అన్నయ్య కట్టడానికి. అవును అవును, ఖచ్చితంగా కట్టాలి కదా. అంటే వాళ్ళిద్దరి మధ్యలో, అన్న చెల్లెల మధ్యలో ఉన్న బాండ్ ఎప్పటికైనా, అంటే రాఖీ అనే కాదు, కట్టకపోయినా అది ఎప్పటికి ఉంటుంది. ఆ బాండింగ్ కట్టాలి తప్పకుండా. అది మనం చూస్తున్నాము. ఆ రాఖీ బాండింగ్ కోసమైనా తప్పకుండా ఈరోజు ప్రయాణం చేస్తున్నాము, హైదరాబాద్కి వెళ్తున్నామని మహిళా ప్రయాణికులు చెప్తున్నారు. మనం చూస్తున్నాము బస్టాండ్ పరిసరాలన్నీ కూడా ఇసుక పోస్తే రాలనంత మంది పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా రాఖీ పండుగ అనగానే తమ యొక్క సోదరి మనులకు పెద్ద ఎత్తున మహోత్సవంగా జరుపుకునే వేడుక ఇది. ఖచ్చితంగా తన యొక్క అన్న చెల్లెళ్లకు ఆ యొక్క ప్రతీకగా నిలిచేటువంటి పండుగ కావడంతో అయితే సోదరులకు రాఖీలు కట్టడానికైతే సోదరి మనులు చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు కూడా ఈ యొక్క రాఖీ పర్వదినం కోసం అయితే వెళ్తున్నారు. ఇక్కడ మనం కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు?
హైదరాబాద్ వెళ్తున్నాం. రాఖీ కట్టినా అమ్మోళ్ళింటిగా కట్టి వెళ్ళిపోతున్నా. అమ్మోళ్ళు ఇక్కడనే వరంగల్ హైదరాబాద్ మా అత్త. మేము ఇప్పుడే వచ్చినాం, ఇక ఎట్లా ఏందో తెలియదు. వరంగల్ బస్ స్టాండ్ లోపల పెద్ద ఎత్తున ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే రక్షాబంధన సందర్భంగా కనిపిస్తుంది. ఎంత ప్రయాణం ఇబ్బంది అయినా సరే తమ యొక్క బంధానికి బంధుత్వానికి ప్రతీకగా నిలవడానికైతే మహిళలు అయితే పెద్ద ఎత్తున రక్షాబంధనాన్ని తమ సోదరులకు కట్టడానికైతే ఇబ్బంది ప్రయాణాలను సైతం లెక్క చేయకుండా కదులుతున్న పరిస్థితి అయితే వరంగల్లో కనిపిస్తుంది. ఇది బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి. టీడీపీ నేతలు వాళ్లకు